అండి ఏంటి మీరు స్లోగా అవతల చాలా బిల్డింగ్లు ఉన్నాయి. హెడ్ స్లోగనా? మీరు పోయింటి తెలుస్తుంది. మీరు పెట్టిన పులిహార తినే బాంబేలో బల్స్ అది లావ్ అయిపోయింది. ఏంటి బామ్మ అలసిపోయినట్టున్నావు? ఆ, ఇన్ని మెట్లకి రావద్దా? బామ్మ ఆ, నువ్వు బామ్మవు కాదు, గాడ్ జిల్లా. ఏ? నెక్స్ట్ బిల్డింగ్ నేను పోయిను. అందరూ అన్ని కార్నర్లకి వెళ్ళి ఎదగండి. ఏమైనా క్లూ దొరికిందంటే నాకు ఇమీడియట్గా అప్డేట్ చేయండి. అప్పుడు షెర్లక్ హోమ్స్ ఎంట్రీ ఇస్తాడు. ఇమీడియట్గా వెళ్ళండి. మీరు ఎటాలండి పులిహార గారు అటు. ఇది వచ్చిన నువ్వు ఎడ్జిల్ దగ్గరికి వెళ్ళకు, అసలే 14th ఫ్లోర్. మీరు అందరూ అన్ని కార్నర్లు చూసేసి మళ్ళీ వచ్చి ఇక్కడే వెయిట్ చేయండి, ఓకేనా? పెన్సిల్ అన్నయ్య ఇక్కడికి వచ్చారు. నీకెలా తెలుసు? ఇలా చూడు, ఈ పజిల్ సాల్వ్ చేయడం అంటే అన్నయ్య చాలా ఇష్టం. ఇది తన హ్యాండ్ రైటింగ్. పెన్సిల్ ఇది మా అబ్బాయిదే. వాడి కోసం నేనే కొన్నాను. బయట తిండి వాడికి పడదని రోజు క్యారేజ్ కట్టి పంపించేదాన్ని. నాన్న అంటే గోడ కనపడితే చాలు ప్రతివాడు అమరశిల్పి జక్కన్లు అయిపోతారు. ఏంటి బామ్మ మీకేం దొరకలేదా? సరిగ్గా చూడండి, మీ వాడు ఏదో వదిలే ఉంటాడు. రివెంజ్ వదిలెళ్ళాడు. అబ్బో రివెంజ్. ఏంటివి? ప్రాక్టీస్కి వాడిన డమ్మీ క్యాష్, ఇంకా మిగతా సామాను ఖచ్చితంగా ఈ బిల్డింగ్లోనే ప్రాక్టీస్ చేశారు. చూసారా పెన్సిల్ తను తెలివితేటలతో ఎలా పట్టేశాడో? సో ఒక పని అయిపోయింది, మనం వెతుకుతున్న బిల్డింగ్ దొరికేసింది. పెన్సిల్ గారు, మనకు కావాల్సింది బిల్డింగ్ కాదు, హంతకుడు. స్టెప్ బై స్టెప్ బామ్మ. ఇప్పుడేగా బిల్డింగ్ దొరికింది, అప్పుడే హంతకుడు రివెంజ్ చంపేయాలంటే అలా. పెన్సిల్ ఎక్కడికి పెన్సిల్? August 2018 బ్యాంక్ రాబరీ జరిగింది. దానికి 6 నెలల ముందు నుంచి ఆ ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ సంపాదిస్తే ఈ రాబరీకి రిహార్సల్కి సంబంధించిన క్లూస్ మనకు దొరకచ్చు. ఈ బ్యాంక్ ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ అన్నిటికి కూడా ఒక అడ్మిన్ ఉంటాడు. వాడిని అడిగి మనం ఫుటేజ్ తెచ్చుకోవాలి. అయితే వెళ్ళి తీసుకొచ్చే. అంత ఈజీ అనుకున్నా? పోలీస్ కంప్లైంట్లు, పర్మిషన్ లెటర్లను సంవత్సరం తిప్పుతారు. అప్పటికి బామ్మగారు కూడా బకెట్ తినేస్తారు. బకెట్ అంటే ఏంటి? అది వీక్ అయిపోతారన్న. అవునులే. మరి ఇప్పుడు ఏం చేయాలి? స్ట్రైట్గా అడిగితే వాడేవాడు. అలాగే ఈ ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయ చేయగలిగే ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్ అమ్మాయి. నే వెళ్తానులే. బామ్మ, అమ్మాయి. నీ కాన్సెప్ట్ అర్థమైనట్లేదు. వాడిని సెడ్యూస్ చేయాలి, మత్తుగా మాట్లాడి ముక్కులోకి దించాలి, ఫుటేజ్ లాగేయాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరెళ్తారు? చీచి, పెళ్లి కావాల్సిన పిల్లతో ఇలాంటి పాడు పనులు చేయిస్తావా? కావాలంటే కంప్లైంట్ ద్వారానే వెళ్దాం. ప్రియా మాత్రం వెళ్ళదు. సరే సరే, మీ రివెంజ్ మీ ఇష్టం. మధ్యలో నేనేమని మాట్లాడటానికి?
బాగా మనం ఒక బకెట్ రెడీ చేసుకో. పదండి వెళ్దాం, పదండి. నేను వెళ్తాను. నేను వెళ్తా. ఏయ్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఆ రైట్ సైడ్ కార్నర్. ఏం కాదులే అమ్మా. ప్రియా జాగ్రత్తమ్మా. హలో ప్రియ గారు, పై బటన్ ఓపెన్. ఇదిగో ఓ, అరే తప్పదు మామా, హనీ ట్రాపింగ్ అని జోక్ అనుకున్నారేంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమిన్. సెక్యూరిటీ ఆఫీసర్ సంతూర్. ఎస్ ఐఎమ్ సంతూర్. సంతూర్ శనక్కాయల. మీరు నా పేరు ప్రియా. కూర్చోండి. ఏం కావాలి? గచ్చిబౌలి రోడ్ నెంబర్ 64లో మీదొక ఏటీఎం ఉంది కదా? 64 ఉంది. ఓ 1.5 year బ్యాక్ ఆ ఏటీఎం ముందు నా బ్యాగ్ దొంగతనం జరిగింది. అయ్యో. ఆ బ్యాగ్లో నా పాస్పోర్ట్ ఉంది. అది దొరికితే నేను లండన్కే వెళ్ళిపోవాలి. కొంచెం ఇంపార్టెంట్. సో మీ బాధ నాకు అర్థమైంది. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. వీ హ్యావ్ ఎ ప్రోటోకాల్. మీరు ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఫార్మల్ కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ చేసిన కాపీని మీరు తీసుకో. పోలీస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఫుటేజ్ ఇస్తే బాగుంటుందేమో. మన ఇద్దరం కలిసి కొంచెం మనసు పెడితే. సంతూర్ సార్, మళ్ళీ బల్బు పోయిందా? అవును మూర్తి. ఎక్కడైనా బల్బులు పాడైపోవడం విన్నాం కానీ ఇలా కనబడకుండా మాయమైపోవడం ఏంటి సార్? నేనే తమరి బోడి మొహం చూద్దామని ప్రతిరోజు ఆ బల్బులు తీసి ఇదిగో ఇందులో పెడుతుంటాను. చూడు 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 చూసుకో. వీడు బల్బు మొహం వీడు రోజుకో బల్బు మార్చలా చచ్చిపోతున్నాను. ఇదిగో నిదానంగా చెయ్యి, తొందర ఏమీ లేదు. టేక్ యువర్ ఓన్ టైం. ఎంత నిదానంగా అయితే మటుకు. నా విషయం కొంచెం ఆలోచిస్తే. చెప్పాను కదా మేడం, కుదరదని. అంటే ఏ రకంగానూ కుదరదా? మచ్చుంటే మేనేజ్ చేయొచ్చు. మచ్చ గట్టిగా ఫిక్స్ చేయి. సార్ చేస్తాం కదా. నిదానంగా. ఆ బల్బులు ఎక్కడున్నాయా? కథలో ఈ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇప్పుడు ఎవరు వెళ్తే మాత్రం ఎలా? నో పిచ్చాయండి. నేను అసలు బాబా మీరు చెప్పండి, నేను సస్తా చేయండి. పిచ్చా ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారు? మా ఇంట వంటలు ఇలాంటి అన్ని. సరే సరే సరే, నిన్ను నమ్ముకున్నాం మేము. సరే నేను వెళ్తాను. నేను వెళ్తాను, నువ్వు తప్పుకో. లోపల నాకేం జరిగితే మీ అందరి పేర్లు రాసి చచ్చిపోతా. హలో పెన్సిల్ గారు, పై బటన్ ఓపెన్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఏం కావాలి? అదే ఇందాక వచ్చిన అమ్మాయి నాకు ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ చేసి అమ్మాయిని ఎవరు ప్రేమిస్తారు అసహ్యంగా? ఊప్స్. ఎందుకు వచ్చారు? అంటే నేను అమ్మాయిని ప్రేమించట్లేదు, కానీ తను నన్ను ప్రేమిస్తుంది. దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. బ్లడీ గర్ల్స్. మీరు కనుక ఫుటేజ్ ఇప్పిస్తే తనకి ఆ బ్యాగ్ దొరికి లండన్ తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను. ఊప్స్, నైస్ ప్లాన్. సో కొంచెం లేట్ అవుతుంది, మీరు త్వరగా ఫుటేజ్ ఇస్తే బయలుదేరిపోతాను. వెరీ సాఫ్ట్ హ్యాండ్స్ యూ గాట్. ఏ మాయిశ్చరైజర్ వాడతారు? డవ్, గార్నియర్? అదే నేను కూడా. హైదరాబాద్లో ఎక్కడుంటారు? కాచిగూడ. అక్కడే. నేను అక్కడే. ఊప్స్. మీ ఫోన్ నంబర్ ఇస్తే టచ్లో ఉంటాను. 915. 9810909. అదే అది నా నంబరే. ఊప్స్. ఆ నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తానంటున్నాను.
ఎన్ని మంత్స్ ఫుటేజ్ కావాలి? 7th August 2018 ముందు. సిక్స్ మంత్స్ ఫుటేజ్ కావాలి. ఇంపాసిబుల్, ఏమీ కనపడ